నమస్కారం అండి. నా పేరు దండుగుల ఎల్లయ్య. మా గ్రామ పంచాయతీ వడ్డెకొత్తపల్లి, మా మండలం పెదవంగర, జిల్లా మహబాద్, మా నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు మామిడాల ఎస్ఎస్పి రెడ్డి గారు. నేను చదివింది 5వ తరగతి. ఈ రాజకీయంలోకి రావడం కారణం ఏంటంటే సార్, మా ఊరు మంచి డెవలప్ కావాలి. ఇప్పటివరకు చేసిరు, గత పాలకులు చాలా వరకు చేసిరు, ఇంకా అందరం మంచిగా ఉండాలి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి ద్వారా మంచిగా చేయించుకుందామని పార్టీలోకి రావడం జరిగింది. మా రాజకీయ గురు ప్రవీణ్ రావు అండి. నా గురు ప్రవీణ్ రావు గారు నన్ను రాజకీయంలో తీసుకొచ్చారు. నీతోటి అయితే అవుతుంది, ఏదైనా నువ్వు చేయగలుగుతావు, సాధించగలుగుతావు అని నన్ను తీసుకొచ్చిందండి. నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఒక జేసీబీలు, హార్వెస్టర్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ వదిలేసి కూడా రాజకీయంలోకి రావడం జరిగింది. మా ఊరు డెవలప్మెంట్ గురించి తప్పకుండా నా వంతు కృషి చేద్దామని రాజకీయంలోకి రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసండి మా డాక్టర్ సాబ్ అని మా మాజీ ఎమ్మెల్యే గారు టీడీపీలోకి గెలిచారండి. అక్కడి నుంచి తర్వాత ఒక 5 ఏళ్ళు మళ్ళీ శ్రీనివాసరావు గారు వచ్చారు కాంగ్రెస్ నుంచి, ఆయన బీఆర్ఎస్లోకి పోయిండు. తర్వాత మా దయాకర్రావు గారు, ఆయన ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్లో పనిచేయడం జరిగింది. ఆయన దగ్గర కూడా వర్క్ చేసినాం. కానీ మాకు న్యాయం కాలేదు, పెద్ద పెద్ద లీడర్లకు న్యాయం జరిగినాయి. మా ఊరికి తక్కువ అమౌంట్ తోటి చేసిండు. మమ్మల్ని ఒక దృష్టిలో పెట్టుకోలేదు, మమ్మల్ని బాగు చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసేది. టీడీపీలోకి రావడం జరిగింది. మా ఊళ్ళో ఎమ్మెల్యే గారని డాక్టర్ సుధాకర్ రావు గారు, మాజీ మినిస్టర్ గారు కొడుకు ఇతరారావు గారు కొడుకు ఎమ్మెల్యే గారు, ఆయన ద్వారా మేము అక్కడికి వచ్చినాం. ఆ పార్టీలో ఉన్నాం. తర్వాతకు వచ్చేసి మళ్ళీ దుగ్గ్యాల శ్రీనివాసరావు గారు వచ్చారు. అప్పుడు మేము ఆయనతోటి పని చేయలేదు. తర్వాత మంత్రి గారు వచ్చారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు వచ్చారు. వాళ్ళ ద్వారా పనులు చేసుకున్నాం. డెవలప్ అయింది, ఇంకా డెవలప్ కావాలి మా ఊరు. బీఆర్ఎస్లో పోయిన 2019లో మా సతీమణి గారు దండుగుల నరసమ్మ బీఆర్ఎస్ పార్టీలో వార్డు మెంబర్ గెలవడం జరిగింది. మా వడ్డెకొత్తపల్లి గ్రామ పంచాయతీలో 7వ వార్డులో గెలవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇక రాజకీయం అంటే మాకు ఏదో చేయాలి, మా ఊరు కొంచెం బాగు చేసుకోవాలి. చేసిరు, మా పాలకులు కూడా చేసిరు, చేసిరు కానీ ఇంకా డెవలప్ చేయాలనేది మా ప్రవీణ్ రావు గారి ఆలోచన. ఆయన కోరిక మేరకు నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆయన ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ మారడానికి కారణం అంటే మా ఊరి మీద దృష్టి ఎక్కువ పెట్టలేదు మా మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఎర్రబెల్లి దయాకర్రావు సారు. మాకు వర్కులు ఇవ్వలేదు, మాకు కొంచెం తక్కువ చూపు చూసిండు, అందరికీ బాగా చేసిండు. మా ఊరికంటేనే తక్కువ నిధులు ఇచ్చిండు. అందువల్ల ఎప్పటికీ ఆయనే ఉంటాడు, 10-15 సంవత్సరాల నుంచి ఉంటాడు. ఇక ఒకసారి అవకాశం ఇవ్వద్దు అనుకొని సార్కి అవకాశం ఇవ్వలేదు. మళ్ళీ కొత్త కాంగ్రెస్ అనేది బాగా పాపులర్ అయింది. మేడం చిన్న వయసులో వచ్చింది, అన్ని వర్కులు చేస్తా అని చెప్పింది. కాంగ్రెస్లో అవమానించింది నన్ను నిరంజన్ రెడ్డి గారు, బొమ్మకల్లు నిరంజన్ రెడ్డి గారు. ఆయన ద్వారా మేము కాంగ్రెస్ పార్టీలో మూవ్ కావడం జరిగిందండి. అక్కడ ఒక 8 నెలల క్రితం మేము పోయి నిరంజన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. నేనున్న పార్టీలో నీకు మంచి పేరు ఉంటుంది, నువ్వు చేయగలుగుతావు, మేడం కూడా మనకు అందుబాటులో ఉంటుంది, మనం చెప్తుంటారు. వాళ్ళు మనల్ని డెవలప్ చేయడానికి వచ్చారు, మన పాలకుర్తి కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయడానికి వచ్చారు. మనందరం సహకరించుకొని అభివృద్ధి చేసుకుందామని రెడ్డి సాబ్ చెప్పడం జరిగింది. ఆయన కోరిక మేరకు వర్క్ చేయడం జరిగింది. మా ఊరి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు. ఒకప్పుడు 250-300 ఓట్లు ఉండేది. మెజార్టీతోటి వచ్చిన ఓట్లు కూడా బాగా కాంగ్రెస్ వైపే చూసిరు జనం. దయాకర్రావు గారి పరిపాలన బాగాలేదని కొంచెం పక్క పెట్టి వర్కులు కూడా బాగా చేసిండు, చేయలేదని కాదు, కానీ ఆయనకైనా మనం ఒకసారి మారుదాం అన్నట్టుగా జనాలు మార్చారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటున్నా, చేస్తా, తప్పకుండా గెలుస్తా. మా ఊరు డెవలప్మెంట్ కావాలి. ఫస్ట్ మా ఊరు డెవలప్మెంట్ కావాలి. మాకు గుళ్ళు ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, స్కూల్ పిల్లలు ఉండరు, కొన్ని వసతులు తక్కువ ఉన్నాయి. ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి. అందరూ వస్తారు, చేస్తారు, ఏంటంటే నిధులు లేవు, అది లేవు అంటారు. పోటీ చేసి సర్పంచ్గా గెలిచి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి నాకు వర్కులు తీసుకొచ్చి నా ఊరుకు డెవలప్ చేసుకోవాలనేది నా ఆశ అండి. పక్కా 100% ఇక్కడనే ఉంటా సార్. నేను లోకల్గా ఉంటా, బయటికి పోయటం కాదు, హైదరాబాద్ ఎక్కడ పోను. ప్రజాసేవ చేయడానికే సర్పంచ్గా పోటీ చేయాలని అనుకుంటున్నా, నిర్ణయించుకున్నా. సర్పంచ్గా పోటీ చేస్తా, గెలుస్తా ఖచ్చితంగా. మా ప్రవీణ్ రావు గారి ఆశీస్సులతోటి నేను తప్పకుండా గెలుస్తా. ఆ నమ్మకం ఉన్నది మాకు. జనాలల్లో కూడా అండి, మీరు అడిగి చూడండి, ఎంక్వైరీ చేయండి, నా పేరే చెప్తారు, మా ప్రవీణ్ రావు సార్ పేరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అనేటివి ఉంటాయి. కాకపోతే అన్నింటినీ అందరం చదువుకొని సర్దుబాటు చేసుకొని అందరికి కలుపుకొని తీసుకుపోవడానికి మా ప్రవీణ్ రావు గారు ట్రై చేస్తారు. నాకు కూడా చెప్పారు. వాళ్ళ కోరిక మేరకు వర్గాలు అనేది లేకుండా అందరినీ కలుపుకొని పోతాం. మేము కూడా బెల్ట్ షాపులు బంద్ చేపిస్తాం.
మద్యం అనేది ఊళ్ళో ఉండదు, ఏమున్నా వైన్స్లో ఉండాలి, అవసరం ఉన్న వాళ్ళు అక్కడికి పోయి తెచ్చుకోవాలి, అక్కడనే వాడుకోవాలి. ఊర్లకు బెల్ట్ షాపులు ఉండయి, అదొకటి లేకుండా చూసుకుంటాం. ఆల్రెడీ ఎస్ఐ గారు కూడా చెప్పినాం, మా ప్రవీణరావు సార్ చెప్పిండు, అది కూడా బంద్ అయింది, కంట్రోల్ అవుతుంది, ఇంకా కంట్రోల్ చేస్తాం. ఊళ్ళో బెల్ట్ షాప్ అనేది లేకుండా చేసుకుంటాం. మా ఊరికి ప్రత్యేకంగా ఒక బతుకమ్మ గార్డులు కట్టేయాలి లేడీస్. బతుకమ్మ ఒడ్డే కొత్తపల్లి గ్రామ పంచాయతీలో బతుకమ్మ గార్డ్స్ కావాలి, ఒక లైబ్రరీ కావాలి, లైట్స్ కావాలి, డ్రైనేజీలు కావాలి, ఇవన్నీ చేయాలి. గత పాలకులు చేసారు, కానీ సగం సగమే చేసి వదిలేసారు. నిధులు లేవన్నారు, అది లేవన్నారు. వీళ్ళు మంత్రి గారి దగ్గరకు, ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి నిధులు తెచ్చి ఊరు డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ పెట్టలేదు. వాళ్ళు పెట్టిరు, వచ్చిన కాడికే చేసారు. కానీ నా ఊరు బాగుండాలని, ఇంకా కొంచెం శ్రద్ధతో చేయాలని నా ఆలోచన. దాని గురించి నేను సర్పంచ్గా నిలబడి గెలిచి ఇవన్నీ చేద్దామని నాకు కోరికండి. మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఫుల్ సక్సెస్ అయినాయి, అంతా బాగున్నది. ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా వస్తాయంటారు, చేస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఈ 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు అమలు అయినాయి, ఇంకా మిగతా 2 కూడా అమలు చేస్తారు, అవుతాయి. ఆ నమ్మకం కూడా మాకున్నది. జనం ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి కొంచెం అవి ఆగినాయి. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత అవి కూడా సక్సెస్ అవుతాయి. ప్రతిపక్ష నేతలు ఇంతకుముందు కంటే ఇప్పుడు మంచిగా అవుతుంది, కొంచెం ఓపిక పట్టాలి. వచ్చి ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలు అయింది, ఇంకా వచ్చే టైం ఉన్నది. అయినా ఈ లోపల అయితేనే ఉన్నాయి, అన్ని పనులు అవుతున్నాయి. రైతులు కూడా ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రైతులకు కూడా 6 గ్యారెంటీల్లో భాగంగా అదొక భాగం ఉన్నది. రైతులకు 500 ప్రతి కింటాకు 500 బోనస్ అనేది ఉన్నది, అది తప్పకుండా అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పారు. మా ఎమ్మెల్యే గారు కూడా మంచి సహకరిస్తారు మాకు. యశస్విని రెడ్డి గారు అని మాకు అందుబాటులో ఉంటుంది, ఎప్పటికప్పుడు చిన్న సమస్య అయినా వాళ్ళు చూసుకుంటారు. మా ఒడ్డే కొత్తపల్లి, మా మండలాన్ని బాగా చూసుకుంటారు, డెవలప్ చేస్తారని నమ్మకం కూడా మాకు ఉన్నదని, చేస్తారు కూడా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 2 టైంలు వచ్చిపోయారు ఇక్కడికి, కానీ వాళ్ళు కూడా 100 ఊర్లు తిరగాలి కదా, అంత టైం కావాలి. ఒకసారి 2 సార్లు వచ్చిపోయారు. మన రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే గారు చనిపోవడం జరిగింది, వాళ్ళ గురించి కూడా వచ్చారు, వాళ్ళని అవమానించారు, వాళ్ళు పరామర్శించారు. మొన్న కూడా వేరే అది ఉంటుంది కదా ఫంక్షన్, దానికి కూడా అటెండ్ అయ్యారు. అందరు వచ్చారు, అందరు అన్నిటికీ వస్తారు, వెళ్ళ అందుబాటులో ఉంటారు. ఒకవేళ వాళ్ళు అందుబాటులో ఏమైనా తొరూరు దగ్గరే ఉంటుంది, మాకు ఒక 15 కిలోమీటర్లు. మేము ఎప్పుడు పోయినా లైన్ కట్టుడు, అపార్ట్మెంట్ తీసుకోవడం అవి ఉంటాయి. డైరెక్ట్ పోయి మేడం గారితో మాట్లాడవచ్చు, ఏ సమస్య ఉన్నా వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇప్పటికీ చేస్తారు కూడా, ఆ నమ్మకం అనేది జనాలకు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో, గత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారికి కలవాలంటే, మా మంత్రి గారిని కలవాలంటే పిఏ గారికి అడిగి పోవాలి, ఒక లీడర్ని పట్టుకోవాలి, అపార్ట్మెంట్ తీసుకోవాలి, లైవ్ తీసుకోవాలి. ఎవరు చాలా కథ ఉండేది. అధ్యక్షుని కలవాలి, అయ్యగారిని కలవాలి, ముత్తునేని శ్రీనివాసుని కలవాలి, డాక్టర్ సాబుకు కలవాలి. ఇది అందరూ కలిసిన తర్వాత అక్కడ టైం వేయడు, మళ్ళీ రిటర్న్ వచ్చేది. తిరిగినా కలుస్తారో కలవరో, కలిసినా ఆ పని అవుతుందో కాదో నమ్మకం లేని పరిస్థితులు ఉండే. ఇప్పుడు అలాంటి ఏం లేదు. ఇమ్మీడియట్లా 10 నిమిషాలలో తొలగిపోతున్నాం, కలుస్తుంది మేడం, మాకు అనుకున్న పనులు చేస్తుంది. టైం ఇస్తారు, మనం పోయినామంటే అక్కడ నిలబడితే వడ్డీ కొత్త పిల్లలు వచ్చి రండి అని పిలుస్తారు. వాళ్ళు కూడా లైన్లో నిలబడద్దు, మీరు డైరెక్ట్ మేడాన్ని కలవాలి, మీ సమస్యలు చెప్పుకోవాలని కలుస్తారు. కలిసిన తర్వాత మేడం కూడా మంచి సమాధానం చెప్తుంది, మా పనులన్నీ అమలు చేస్తుంది. ఇంకేమన్నా సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురండి అని చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇమ్మీడియట్లా సంతకాలు పెట్టించి ఇచ్చేస్తారు. బస్సు సౌకర్యం ఉంది. ఉచిత బస్సు వల్ల జనాలు కూడా, మహిళలు కూడా బాగానే బస్సులు ఎక్కుతారు. వాళ్ళ అమ్మగారి ఇళ్ళకి కానీ అటు పోవటం కానీ బాగానే సౌకర్యం బాగుంది. కానీ బస్సులు వస్తున్నాయి, కాకపోతే కొన్ని బస్సులు తక్కువ ఉన్నాయి. గత ఇతరారావు గారి పాలన ఉన్నప్పుడు, సుధాకర్ రావు గారి పాలన ఉన్నప్పుడు మాకు 24 అవర్స్ బస్సులు తిరిగేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి గారు ఉన్నప్పుడు కొన్ని బస్సులే వచ్చేది, మొత్తం రాకపోయేది. ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఉన్నప్పుడు కొన్ని బస్సులే వచ్చేది. అప్పుడు కొన్ని బస్సులు తక్కువ నడుస్తున్నాయి. ఆ బస్సులు కూడా ఎమ్మెల్యే గారికి లెటర్ పెట్టడం జరిగింది, అవి కూడా శాంక్షన్ చేపిస్తున్నారు. ఈ 10-15 రోజులలో బస్సులు కూడా 24 అవర్స్ వస్తాయి. జనాలకు కూడా హ్యాపీగా ఉన్నదండి. ఉచిత ప్రయాణం వల్ల మంచి సౌకర్యాలు జరుగుతున్నాయి. ఆ లేడీస్కు బాగా కంఫర్టబుల్గా ఉన్నది, పోతారు వస్తారు. కాబట్టి ఇంకో 2-3 బస్సులు ఎక్స్ట్రా చేయించాలని లెటర్ పెట్టడం జరిగింది మేడానికి. ఈ 2-3 రోజుల శాంక్షన్ అయితే పంపిస్తా అని చెప్పారు. ఈరోజు కూడా పోయి కలుస్తా. పార్టీ మారే అవకాశం అసలు ఉండదండి. మా ప్రవీణ్ రావు గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఊరికి బాగు చేస్తాడు, డెవలప్ చేస్తాడు. కథ పాలకులు కొంత ఇబ్బందులు పెడతారు వర్క్ల విషయాలు, నా కమిషన్లని. ఆ విషయాల్లో ప్రవీణ్ రావు గారు కొంచెం ఆగిపోయారు. ఇప్పుడు అవి కూడా శాంక్షన్ అవుతున్నాయి. ఊరు డెవలప్ చేయమని మేడం గారు కూడా చెప్పారు, లెటర్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ మధ్యలో ప్రవీణ్ రావు గారు హైదరాబాద్ పోయిండు, రేపు వస్తాడు. వచ్చిన తర్వాత మేడాన్ని కలిసి మాకు ఏ నిధులు ఉన్నాయి అవన్నీ తీసుకొస్తాం. మా ఊరిని డెవలప్ చేసుకునే బాధ్యత మా ప్రవీణ్ రావు గారిది, ఆయన కింద ఉన్నందుకు నాది.
తప్పకుండా డెవలప్ చేసుకుంటామండి. బాగుంది. గత పాలకులు మమ్మల్ని ఎవరు పిలిచేటోళ్ళు కాదు. పిలుస్తారు కాదు, మళ్ళీ మీటింగ్ అంటే ఇప్పుడు పిలుస్తారు, తర్వాత పిలవకపోయేది మమ్మల్ని. వాడు వస్తుంది రాకుంటుంది, వాళ్ళతోటి ఏమవుతుంది అని ఇట్లా ఉంటాడు. ఇంటి దగ్గర ఉంటే మా ప్రవీణరావు గారు గుర్తించి నువ్వు రా, నువ్వు అక్కడ వస్తావు, పార్టీకి పనిచేయగలుగుతావు, బాగుంటుంది నీతోటి అని పిలిచి నన్ను గుర్తించి నన్ను మేడం గారికి తీసుకుపోవడం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. మేడం కూడా మమ్మల్ని సహకరిస్తుంది, మంచిగా పేరు పెట్టి పిలుస్తుంది, రా అంటుంది, కూర్చో అంటుంది, మా సమస్యలు చెప్పు అంటుంది. చెప్పిన తర్వాత కాగిత రూపంగా కూడా అక్కడ ఇచ్చిపోరి నువ్వు మీకు ఇమీడియట్గా శాంక్షన్ అయితే పోవాలని మేడం కూడా చెప్పడం జరుగుతుంది. ఏ చిన్న విషయమైనా మీ ఎవరి కాడికి పోయిన అవసరం లేదు, డైరెక్ట్ ఎమ్మెల్యే గారి కాడికి పోతే పనులు అయిపోతున్నాయి. ఏ లీడర్నో పట్టుకొని ఎక్కడికో పోవాలని లేదు, పనులు ఈజీగా అయిపోతున్నాయి. మా కాంగ్రెస్ పార్టీ నుండి అండి మాట అంటే మాట మీద ఉంటాం, పార్టీ మారేది లేదు. పార్టీ మారడంటే కడియం శ్రీ గారు కూడా నిన్న మా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇప్పుడు వారిని అయితే మేము అనలేదు కదండి, మమ్మల్ని అయితే అందరూ అడుగుతారు. అయినా మేము ఒక రీజన్ తోటే వచ్చినాం. మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరగలేదు, అందుకని పార్టీ మారడం జరిగింది. నేను ఒక్కనే కాదు, ఊరే మారింది. కాకపోతే కొంతమంది మామూలు లీడర్స్ వాళ్ళు పక్క బీఆర్ఎస్ పార్టీ అని బండరాయి లెక్క ఉంటారు. వాళ్ళు ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఊరుకు చెడు చేసారు. మాకు ఊరు డెవలప్ చేయలేదు ఇంతవరకు. చేస్తే ఒక మినిస్టర్ ఉన్న ఊరు ఇది, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్న ఊరు, మంచి జడ్పీటీసీ చైర్మన్లు అందరూ పదవులు చేసిన ఊరు. ఈ ఊరు ఎంత డెవలప్ ఉండాలంటే అంత డెవలప్లో ఉండాలి. అటువంటిది ఏం చేయలేదు, చాలా పనులు ఆగిపోయినాయి. ఆ ఊరు అభివృద్ధి చేయడానికి పార్టీలకు రావడం జరిగింది. సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇప్పటికే ఊర్లోనే ఉంటాను, నేను ఇక్కడనే ఊళ్ళో ఉంటా. గెలిచిన తర్వాత కూడా 100% ఊళ్ళోనే ఉంటాను, నేను బయటికి పోను. నాకు ఇక్కడ బయట ఆస్తులు ఇట్లా ఏం లేవు. ఏమైనా వ్యవసాయం ఉంటుంది, నాకు 8 ఎకరాల వ్యవసాయం ఉంటుంది. నాకు 2 హార్వెస్టర్లు, ఒక జేసీపు, ఇవన్నీ ఉన్నా డ్రైవర్స్ పెట్టుకొని వర్కులు చేయించుకుంటాం. మేము ఇక్కడనే అందుబాటులో ఉంటాం. ఏ చిన్న విషయాలు కూడా పోలీస్ స్టేషన్ దాకా పోకుండా ఇక్కడనే సాల్వ్ చేసుకుంటాను. ఏదన్నా పోవాల్సిన విషయం వస్తే పోతాను, స్టేషన్లో కూడా సాల్వ్ చేసుకుంటాను. మాతోటి గాంధీ ఎమ్మెల్యే గారికి చెప్తాను, మా ప్రవీణరావు సార్కి చెప్తాను, ఆయన విచారణ చేసుకుంటాను. ఆయన ఆలోచన తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోవడం జరుగుతుంది. మా ప్రాబ్లాలు క్లియరెన్స్ అవుతున్నాయి ఇప్పటి వరకు. గత ప్రభుత్వంలో ఏ అవకాశం రానియలేదు వాళ్ళు, మాకు ఏమైనా వాళ్ళ వరకే చూసుకోవడం జరిగింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏది చెప్తే అది, ఆ సార్ చెప్పిందే మా లీడర్లు విన్నారు, వాళ్ళు విన్నదే వాళ్ళు ఫాలో అయ్యారు. ఒక అవకాశం ఇవ్వమని అడిగినా ఎవరు మాకు సహకరించలేదు. అదే సుధాకర్ రావు గారు పోయిన 2019 ఎలక్షన్లో ఒక వార్డు మెంబర్ అవకాశం ఇచ్చారు మా సతీమణి గారికి. ఆ విషయంలో మేము గెలవడం జరిగింది, సంతోషంగా ఉన్నాం. అప్పుడు కూడా సేవ చేసిన, అది జనాలకు తెలుసు అండి, నేను చెప్పుకోవడం కాదు. జనాలకు ఊళ్ళో పోయి అడిగితే ఎవరైనా చెప్తారు నేనేం పనులు చేస్తాను. ఏ వర్క్ వచ్చినా దగ్గరుండి వాళ్ళతో చేయించుకుంటాం పనులు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మన కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుంది. మనం కష్టపడి ఓట్లు వేయాలి, గెలిపించుకుంటే మనకు అవకాశాలు ఉంటాయి. మనం పోయిన అవకాశాలన్నీ కోల్పోయినాం, ఇవన్నీ సంపాదించుకుందాం మన ఊరు డెవలప్మెంట్ కొరకు. మనం అందరం కష్టపడదామని ఒకరికొకరు తోడై మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీకి 300-400 ఓట్లు ఉండేదండి. అటువంటిది 400, 350 మెజార్టీ, 350 నుంచి 400 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. మాకు వర్క్లు కూడా అవుతున్నాయి, మాకు మంచి చేస్తారని మేము కూడా నమ్ముతున్నామండి. మా పార్లమెంటు అభ్యర్థిగా ఇంకా డిక్లేర్ చేయలేదు, చేస్తారు ఈ మధ్యలో. తప్పకుండా ఎవరిని పెట్టినా గెలిపించుకుంటామండి. ఏ క్యాండిడేట్ని పెట్టినా మా కాంగ్రెస్ పార్టీ నుంచి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకోవడం జరుగుతుంది. యూత్ ఉన్నది, వాళ్ళకు జాబ్స్ లేవు. మేడాన్ని కలిసినాం, మొన్న కలిస్తే అందరు జాబులు పెట్టించడం జరుగుతుంది. మద్యానికి డబ్బుకు ఛాన్స్ లేదండి ఇక్కడ. ఇయ్యం కూడా, మా ఊరి ప్రజలు కూడా మద్యానికి ఆశించరు, డబ్బుకు ఆశించరు. మనకు అనుకూలంగా ఉంటే మన దగ్గర ఉండే వ్యక్తికి ఓటేసి గెలిపిద్దామని నిర్ణయించుకున్నారు వాళ్ళు. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు గెలిపించారు నిర్ణయం తీసుకొని. ఇప్పుడు కూడా నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల, ఇంకా జడ్పీటీ ఎలక్షన్లు కావచ్చు, ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఏమైనా కావచ్చు అండి, మా కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఓటర్ మహాశయులకి నేను చెప్పేది ఏంటంటే, మద్యానికి డబ్బుకు ఆశించకండి. అది తీసుకుంటే మనం ఆగమైపోతాం. దేనికి ఆశించకుండా నిక్కల్చుగా మన కాంగ్రెస్ పార్టీ ఏ అభ్యర్థిని పెట్టినా మన ఎమ్మెల్యే గారి కోరిక మేరకు మనం ఓట్లు వేయాలి, నిక్కల్చుగా వేయాలి. మన ఎమ్మెల్యే గారిని చెప్పిన మాట విధానంగా ఏ క్యాండిడేట్ని పెట్టినా మనం గెలిపించుకోవాలి. ఈ మద్యానికి డబ్బుకు లొంగకండి. మీ ఓటును నమ్ముకుంటే మాత్రం ఇక అది మనం ఏం చేయలేము. మనం పరిస్థితులు ఎట్లుంటాయో చూస్తారు. ఇటువరకు జరిగిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బుకు మద్యానికి అయితే ఓటును అమ్ముకోకండి. డబ్బుకు మద్యానికి మనం ఓటు అమ్ముకుంటే రేపు వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరో నువ్వు మాట్లాడేది అంటారు. వాళ్ళని ఉట్టిగా వేసిన వారా మాకు ఓటు అని వాళ్ళు అడగడం జరుగుతుంది. అప్పుడు మనం ఏం మాట్లాడలేము, వాళ్ళని ప్రశ్నించలేము. మనం డబ్బుకు మద్యం లొంగకుంటే ఎటువంటి నాయకునైనా మనం నిలదీసి అడిగే అవకాశాలు ఉంటాయి మనకు.
మనకు రాజ్యాంగం ఇచ్చిన అవకాశం ఒకటి ఉన్నది, ఓటు అనేది ఆయుధం. ఆ ఓటు ఆయుధంతో మనం ఏదైనా చేయగలచ్చు, మన ఊరిని డెవలప్మెంట్ చేయగలచ్చు, మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి మన ఓటుతోటే సాధ్యపడుతుంది. దీని ఒక దృష్టిలో ఉంచుకొని మంచి వ్యక్తికి ఓటేద్దాం. మన ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి, మన లోకల్లో ఉండే వ్యక్తి కావాలి. మన ప్రజలలో తిరిగే వ్యక్తికి ఓటేద్దాం, గెలిపించుకుందాం. మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ క్యాండిడేట్ని పెట్టినా మన దగ్గర అధిక మెజార్టీతో గెలిపించుకుందాం. మన పార్టీ గెలిస్తేనే మన ఊరు బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన మండలం బాగుపడుతుంది, మన నియోజకవర్గం కూడా బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది. దీనికి అంతటికి ఏం చేయాలంటే మనం గెలిపించాలి. అధిక మెజార్టీతోటి మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలి. మనం ఏ క్యాండిడేట్ పెట్టినా ఆ క్యాండిడేట్కి ఓట్లు వేయాలి. మేము సమాచారం చేస్తాం, అందరికీ తెలియజేస్తాం ఏ క్యాండిడేట్ వస్తాడు అనేది. ఇంకా నిర్ణయించలేదు కాబట్టి మనం ఏం చెప్పలేం వాళ్ళ గురించి. మన ప్రజలకు తెలియజేది ఏమనగంటే, మన కాంగ్రెస్ పార్టీ వచ్చి 3 నెలలు 10 రోజులు అవుతుంది కావచ్చు. మనకు ఏ గ్యారంటీలు ఇచ్చారో అవన్నీ అమలైతే ఇప్పటికి ఒక 4 అయితే అమలైనాయి. ఒక రైతు రుణమాఫీ అనేది కావాలి, అది కూడా ప్రణాళిక జరుగుతుందట. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన మేరకు ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు, ప్రవీణరావు సార్ కూడా చెప్తాడు. ఇవన్నీ అవకాశాలు వస్తాయి మనకు, మనం వినియోగించుకోవాలి. ఇప్పటికి అన్నింటినీ వినియోగించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితేనేమి, కరెంట్ అయితేనేమి, మన ఉచిత బస్సు అయితేనేమి, ఇంకా ఇండ్లు కావచ్చు, పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, అన్నీ తప్పకుండా వస్తాయి. ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు మనకు, తప్పకుండా జరుగుతాయి. ఏదైనా రాకపోతే ఎమ్మెల్యే గారు చెప్పొచ్చు, ఇక్కడ ప్రవీణరావు గారు చెప్పొచ్చు. వాళ్ళు అందుబాటులో లేని విషయాలు నాకు కూడా ఫోన్ చేసి చెప్పినా నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేపిస్తా అని మా ప్రజలకు నేను ఒప్పుకోవడం జరుగుతుంది. మా ప్రజలకు నేను హామీ ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు.